ప్రేమని వర్ణించడానికి కావ్యాలు, కవిత్వాలు, పుస్తకాలు, కథలు ఎన్ని కూడా చాలలేదు. బట్ రామ్ గోపాల్ వర్మ గారు ప్రేమ గురించి ఏమంటారు తెలుసుకుందాం. ప్రేమ అనేది మేఘాల్లో తేలిపోవడం లాంటిది. సో తేలుతున్నంత వరకు బాగుంటుంది, తేడా వచ్చినప్పుడు కింద పడతారు, కింద పడి నడ్డి ఇరుగుతుంది. మీరు ఎప్పుడైనా మీ పరిమితులకి మించి కొట్టుకుపోయేంత ప్రేమించారు ఎవరినైనా? నేను ఏదో ఆటో రిక్షాలోనే దేవుళ్ళు వెళ్తున్నాను, అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఐ గాట్ కట్ ఆన్ మై పామ్, ఇట్స్ వెరీ సివియర్ కట్. అది డాక్టరు దాన్ని అనెస్థీషియా లేకుండా ఏదో స్టిచ్ చేశారు ఆ టైంలో. అండ్ వెన్ దట్ వాస్ హ్యాపెనింగ్ ఐ వాస్ జస్ట్ థింకింగ్ అబౌట్ దట్ గర్ల్ అండ్ ఐ డెంట్ ఫీల్ ద పెయిన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎన్ ఎమోషన్. ప్రపంచంలో ఎంతమంది ఉంటే మీరు జస్టిని ఎందుకు ప్రేమించారు చెప్పండి? ఇట్ హ్యాపెన్స్ ఇన్ దట్ మూమెంట్. ఆ మూమెంట్లో ఏదో అవుతుంది, విచ్ ఇస్ ద రీజన్. దెర్ కెనాట్ బి లాజిక్ ఫర్ దట్. అసలు రియల్గా ఒక మనిషిని చూసి రియల్ వాళ్ళ తత్వాన్ని చూసి ప్రేమించడం సాధ్యమే కాదంటారా? ఎప్పుడైతే when you become too busy and you're doing 100 things, the chance of you being in love will keep reducing. ఎందుకంటే చాలా టైం అండ్ మెంటల్ ఎనర్జీ, చాలా మంది హర్ట్ అవుతారు మీరు చెప్తున్న విషయం. పని లేని వాళ్ళు ఎక్కువ మంది పడతారు అని నా ఫీలింగ్. అందుకని ఎక్కువ పని చేసే వాళ్ళు దే వుడ్ బి హ్యావింగ్ మోర్ సెక్షువల్ లవ్. పవిత్ర ప్రేమ అనే కాన్సెప్ట్ నంబర్ మీరైతే. పవిత్ర ప్రేమ అసలు కదా, నాకు మీనింగ్ తెలియదు. అది మామూలు మనుషులకి మీకు పెద్ద తేడా ఉంది. నాకు మనుషులు కన్నా కుక్కలు అంటే ఎక్కువ ఇష్టం. మన ఎప్పుడు అది మోసం చేయదు. నిజంగానే చెప్పండి, గుండెలు మీరు చేసుకుని గుండె ఉందా మీకు? ఇచ్చేసారు ఎవరికైనా? ఉంది. ఇటు సైడ్ ఉందా, ఇటు సైడ్ ఉందా? మీరు అన్ని తేడా కదా. ఐ థింక్ మీరు ప్రేమించినప్పుడు చేసిన 2-3 మంచి పనులు చెప్తారా? ఉదాహరణకి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకోవడం. నేను అవి చాలా చేశాను. చేశారా? చాలా చాలా. నిజమా? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంటెన్స్ love relationship you remember from your life? My first things were, going to the theater. You can sit in a darkened theater with her, holding her. It was the biggest high, because I'm going to high end it. మిమ్మల్ని పటాపంచలు చేసే, మీ కాళ్ళ కింద భూమి కదిలిపోయే లాంటి ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని పడేస్తుంది మళ్ళీ. నీ నవ్వు చెప్పింది నాతో ఇన్నాళ్ళలోటేమిటో. హలో, నమస్తే, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. ప్రేమ, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ గివెన్ టు హ్యూమన్ కైండ్. ప్రేమని వర్ణించడానికి కావ్యాలు, కవిత్వాలు, పుస్తకాలు, కథలు ఎన్ని కూడా చాలలేదు. బట్ రామ్ గోపాల్ వర్మ గారు ప్రేమ గురించి ఏమంటారు తెలుసుకుందాం. వర్మ గారు, బోల్డ్ అండ్ గంపడెంత ప్రేమతో మీకు స్వాగతం. ఓకే, థ్యాంక్స్. హౌ డు యూ డిఫైన్ లవ్? ఇప్పుడు లవ్ అనేది ఇట్స్ ఎ వెరీ ఐ వుడ్ సే అంటే ఒక మ్యాన్ ఉమెను, లేకపోతే చిల్డ్రన్ మీద అవ్వచ్చు, లేకపోతే ఒక ఎనీథింగ్ అంటే విచ్ ఇస్ గోస్ బియాండ్, అంటే ఇట్ ఈస్ అన్ ఎమోషన్ అండ్ ఐ ఫీల్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఎ డ్రగ్. ఒక హై వస్తుంది. ఫస్ట్ టైం ఐ రిమెంబర్ బీయింగ్ ఇన్ లవ్, ఆల్మోస్ట్ తన గురించి నాకు అసలు అంటే తన గురించి ఆలోచిస్తాను, లేకపోతే ఒక యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఫుడ్, యూ డోంట్ ఫీల్ లైక్ అంటే ఆల్మోస్ట్ తను నడిచి వెళ్ళే రోడ్డు దగ్గర నుంచి ఒక బస్ స్టాపు, లేకపోతే వాళ్ళ ఇల్లు, ఇవన్నీ కూడా they become an extension of her personality in your mind. Adi naaku I remember going through that for quite a long time, and then finally after daniki oka logical conclusion vachi oka relationship start if it goes till a commitment, it is no longer the same. Daniki kaaranam entante when she is away you are imagining, and she is not in your control, you are imagining, the imagination is taking over. So దానివల్ల ఏమంటున్నా అంటే అమ్మాయిని ప్రేమించడం కన్నా ప్రేమలో ఉన్నామనే భావాన్ని మనం ఎక్కువ ప్రేమిస్తాం. బట్ వీ డోంట్ రియలైజ్ ఇట్ టిల్ ఇట్స్ టూ లేట్. అప్పుడు ఎప్పుడైతే ఎవరినైతే ప్రేమించారో అమ్మాయి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు యాక్చువల్ ట్రూత్ అనేది మనం డిస్కవర్ చేస్తాం. అంటే మన ఇమాజినేషన్కి యాక్చువల్కి ఎంత దూరం ఉందో. నాకు ఒక డెత్ వ్యాలీ అని ఒక సినిమా వచ్చింది. ఇట్స్ వెరీ ఓల్డ్ ఫిల్మ్. నేను టీన్స్లో చూశాను, బట్ ఇప్పుడు కూడా నాకు గుర్తుంది డైలాగ్. డైవర్స్ అయిపోతుంది, పిల్లడు అడుగుతాడు ఫాదర్ని, ఏంటి ఏమైంది నీకు అమ్మకి అంటే, అదేం లేదురా మేమిద్దరం ఒకళ్ళ బొమ్మలు ఒకళ్ళు మా మనసులోని గీసుకుని ఆ బొమ్మలతో ప్రేమలో పడ్డాం. పెళ్లి చేసుకున్న తర్వాత నిజం 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 మనుషులు బయటకు వచ్చారు. సంథింగ్ టు దట్ ఎక్స్టెంట్ హీ సేస్, సో నా పాయింట్ ఏంటంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ చాలాసార్లు ఎక్కువ రన్అప్. అంటే ఇప్పుడు షాల్ జాన్సన్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు. ఆడు 7 years ఒక అమ్మాయితో ప్రేమలో ఉండి పెళ్ళైన 7 రోజుల్లో జీవితం ఎంత పెద్ద తప్పు ఇప్పుడు జరిగింది అన్నాడు. అప్పుడు 7 రోజుల్లో ఏం తెలుస్తుంది? ఏది 7 ఏళ్లలో తెలియంది 7 రోజుల్లో ఏం తెలుస్తుంది అంటే సర్కమ్స్టెన్సెస్ మారుతాయి. పీపుల్ ఆర్ బికమింగ్ రియల్. అదొక బంధం. అందుకని అసలు డ్రగ్ అని ఎందుకంటున్నాను, డ్రగ్ అనేది ఇట్ ఈస్ మీ లాజిక్ని మీ కింద తీసేస్తుంది. ఒక హై ఫీల్ అవుతున్నారు మీరు తాగినప్పుడు, లేకపోతే డ్రగ్ తీసుకున్నప్పుడు యూ ఫీల్ ఎన్ ఎమోషనల్ హై.
ఆ హై మూలాన యుల్ గెట్ లాట్ ఆఫ్ ప్లెజర్ జస్ట్ టు బీ ఇన్ ద స్టేట్ ఆఫ్ దట్ థింగ్. కానీ ఆ హై ఎప్పుడు దిగిపోతుంది, టూ థింగ్స్. ఐదర్ మీకు ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఒక మోతాదు మించి వెళ్ళిపోయినప్పుడు అది పోతుంది. రెండోది మనకు తెలియని విషయాలు ఒకరి గురించి ఒకళ్ళు తెలుసుకున్న మలాన ఆ సిచ్యువేషన్స్ అంతకుముందు మనం ఎన్కౌంటర్ చేయలేదు కాబట్టి దట్ విల్ డిస్టర్బ్ దట్ హై అండ్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. సో ఐ థింక్ ఇది ఒక చాప్టర్, ఒక ఎలిమెంట్. రెండో ఎలిమెంట్ ఏంటంటే యు ఆర్ సో అట్రాక్టెడ్ టు ద ఉమెన్ బట్ యు ఆర్ మేడ్ టు ఫీల్ గిల్టీ ఫర్ టు హ్యావ్ ఎ సెక్షువల్ డిజైర్ టు దట్ ఉమెన్ as a component of love. As a component. So you rather say I love her so much, అని అదంతా ఒక ఎమోషనల్ స్టేట్, ఒక సెల్ఫ్ హిప్నోసిస్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. ఐ వెంట్ త్రూ దట్ మెనీ టైమ్స్ ఇన్ మై టీన్స్. దట్స్ రీజన్ ఎక్స్పీరియన్స్. అందుకని ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు ఇన్నోసెంట్ లవ్ అనేది ఉండదు. ఏది యంగ్ ఇన్నోసెంట్ లవ్ అని మన సినిమాలు చూపెడతా ఉంటాం. ఫస్ట్ లవ్, పప్పీ లవ్ అని. బికాజ్ ఐ థింక్ వెన్ your హార్మోన్స్ ఆర్ రేంజింగ్ అరౌండ్ 16-17, ద సెక్షువల్ ఎలిమెంట్ విల్ బి అట్ ద పీక్ ఆ టైంలో. ఎందుకంటే అప్పుడే అవేకనింగ్ వస్తుంది కాబట్టి. ఇన్నోసెంట్ లవ్ అనేది మీకు మిడిల్ ఏజ్లో రావడానికి ఛాన్స్ ఉంది కానీ యంగ్ ఏజ్లో రాదన్న ఫీలింగ్. ఎందుకంటే దే టూ ఇంటర్ కనెక్టెడ్. ఒకటేమో ఇమాజినేషను, డ్రగ్ ఇండ్యూస్ హై. సెకండ్ ఈ సెక్షువల్ అట్రాక్షన్. డ్రగ్ హై అనేది పోతుంది కొన్ని రోజుల తర్వాత. సేమ్ థింగ్ విత్ సెక్స్ అన్లెస్ ఆ కంపాటిబిలిటీకి వర్క్ చేయకపోతే యూనో. ఇంకోటి ఏంటి, కంపానియన్షిప్ రావచ్చు కాసేపు అయ్యాక. ఇనీషియల్గా అట్రాక్ట్ అయిన దానికి ఉన్న రీజన్కి తర్వాత మీతో చాలాసేపు ఎవరన్నా ఉంటే ఏదో ఒక ఎమోషన్ డెవలప్ అవుతుంది. కుక్క మీద కూడా అవుతుంది, లేకపోతే మీకు బాగా తెలిసిన మీ ఎంప్లాయీ మీద కూడా అవ్వచ్చు. యూ మైట్ నాట్ కాల్ ఇట్ లవ్, కానీ మీకు ఒక కేరింగ్, ఒక టెండర్నెస్, ఒక కన్సర్న్ అనేది వస్తుంది. దట్ ఈస్ వాట్ ఇస్ కంపానియన్. యా, అమ్మయ్యా దేవుడు దట్స్ ఎ కంపానియన్షిప్ ఆస్పెక్ట్ అది. బట్ దట్స్ పార్ట్ ఆఫ్ లవ్ కదా. ఇట్ ఈస్, యా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దెన్ వీ హ్యావ్ టు డిఫైన్ మ్యాన్ ఉమెన్ స్పెసిఫిక్గా. నీ కోసం నేను చచ్చిపోతాననే లవ్ వేరు, ట్రైన్ ట్రాక్ల కింద పడుకునో విషయం తెగిసి చచ్చిపోయే లవ్ వేరు, లేకపోతే దేవదాస్ అయిపోయినది వేరు. బట్ ఇదేంటి పిల్లలంటే ఇది, లేకపోతే టెండర్నెస్, ఆ కంపానియన్ ఆస్పెక్ట్ అనేది వేరు. అది ఒక లాంగ్ స్టాండింగ్ దాని నుంచి వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ లేనప్పుడు లవ్ ఐ థింక్ డైరెక్ట్లీ విల్ సస్టైన్. ఎంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటే లవ్ అనేది అంత తొందరగా పోతుందని నా ఫీలింగ్. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా లవ్ ఇస్ పాసిబుల్ టు ఎగ్జిస్ట్. యా. అలా ఎన్నిసార్లు మీరు ప్రేమించారు రామ్ గోపాల్ వర్మ గారు? చాలాసార్లు. లెక్క పెట్టారా? అంటే లెక్క పెట్టలేదు. హండ్రెడ్స్, మేబీ నాట్ హండ్రెడ్స్, బట్ ఐ వుడ్ థింక్. బట్ యు హావ్ రియల్లీ బీన్ ఇన్ డీప్ లవ్, ఎక్స్పీరియన్స్ డీప్ లవ్. Yes. So what happens to you when you experience deep love? It gives me tremendous high. It's like a drug. Can you describe? I'm curious because మామూలు మనుషులకి మీకు పెద్ద తేడా ఉంది. అంటే ఐ డోంట్ సీ. ఇప్పుడు ద పాయింట్ ఈజ్, నేను చాలా ఎపిసోడ్స్లో చెప్పినట్టు ఎమోషన్ని కంట్రోల్ చేయటానికి, దాన్ని ఆనందించడానికి ఒక తేడా ఉంది. డిస్ట్రక్టివ్ ఎమోషన్స్ ఏముంటాయి? ఇట్స్ లైక్ భయం, జెలసీ, యూనో, ఇలాంటి ఆస్పెక్ట్స్ దే ఆర్ క్రియేటింగ్ ఎ నెగటివ్ ఎనర్జీ. లవ్ అనేది ఇట్ క్రియేట్స్ ఎ పాజిటివ్ ఎనర్జీ బికాజ్ ఇట్ ఈస్ గివింగ్ యూ ఎ నైస్ ఫీలింగ్. బట్ మీ కాంటెక్స్లో లవ్ అంటే ఇస్ ఓన్లీ సెక్షువల్ అట్రాక్షన్ కదా. నాట్ నెసెసరీ. దట్స్ అదే నాకు అక్కడ డిఫరెన్స్ ఎందుకు చెప్పింది. సి, ఇప్పుడు ఐ నౌ గ్రాడ్యుయేటెడ్ టు సెక్షువల్ లవ్. ఎందుకంటే నాకు ఇప్పుడు టైం లేదు, ఐఎమ్ టూ బిజీ, సో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఫాల్ ఇన్ లవ్ ఎనీమోర్. కానీ ఆ టైం ఉన్నప్పుడు ఐ యూస్ టు ఎంజాయ్ దట్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ఇన్ లవ్. సి, ఎవ్రీథింగ్ మీకు అప్పుడున్న సందర్భం, పరిస్థితి బట్టి వస్తుంది. అవును. అప్పుడేంటి, ఒక ప్రేమలో ఉండటానికి లేకపోతే ఒక గ్లాసు, ఒక బాటిల్ వైన్ తాగడానికి ఫండమెంటల్గా ఏం డిఫరెన్స్ లేదు. అఫ్కోర్స్ దే బోత్ ఆర్ టూ డిఫరెంట్ ఫీలింగ్స్, బట్ బోత్ ఆఫ్ దెమ్ గివ్ ఎన్ ఎమోషనల్ హై. బియాండ్ కాంటెక్స్ట్ ఆఫ్ మ్యాన్ ఉమెన్ లవ్ ఇంకొక కైండ్ ఆఫ్ లవ్ ఉంటుందని మీరు ఒప్పుకుంటారా ప్రపంచంలో? సి, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది కానీ బట్ దానికి ఐ వుడెంట్ కాల్ ఇట్ బై డెఫినేషన్. ఇప్పుడు కేరింగ్ ఉండొచ్చు, టెండర్నెస్ ఉండొచ్చు, ఒక కన్సర్న్ ఉండొచ్చు, అది కుక్క మీద దేని మీద ఉండొచ్చు, యూనో. బట్ ఆ డిగ్రీ కానీ దాని నేచర్ కానీ మ్యాన్ ఉమెన్ లవ్కి డిఫరెంట్ ఉంటుంది. మనం చాలాసార్లు ప్రేమ కథ అని చెప్తాం, లేకపోతే రొమాంటిక్ స్టోరీయో, లేకపోతే వాళ్ళు దానికోసం లోకాన్ని ఎదిరించి ఏదో చేశారు. ఇవన్నీ ఏంటి, దట్ ఈస్ బీయింగ్ స్పెసిఫిక్ టు మ్యాన్ ఉమెన్. యూ విల్ నెవర్ డూ దట్ ఫర్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్లో. కానీ చాలాసార్లు ఏంటి, కొంతమంది నాకు మనుషుల కన్నా కుక్కలు అంటే ఎక్కువ ఇష్టం. మన ఎప్పుడు అది మోసం చేయదు మనుషులు. అంటే వాళ్ళకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్, వాళ్ళకు ఉన్న ఇన్సెక్యూరిటీస్ బట్టి నేను మనుషుల కన్నా జంతువులు ఎక్కువ ప్రేమిస్తాను అంటారు. బట్ ఐ డోంట్ థింక్ దట్ షుడ్ బి కన్ఫ్యూజ్ విత్ దిస్ లవ్. సో ఇది ఒక పవిత్రమైన ఒక స్పెషల్, దిస్ ఈస్ సంథింగ్, అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు టూ మెనీ థింగ్స్. ఒక మ్యాన్ ఉమెన్ బిలాంగింగ్ ఉంటుంది, ఒక సెక్షువల్ డిజైర్ ఉంటుంది, ఒక ఫీలింగ్ ఆఫ్ వాంటింగ్ టు బీ టుగెదర్,
టు ఐడెంటిఫై విత్ ఎ పర్సన్, నా భార్య. అండ్ అది ఐ థింక్ దట్ బై నేచర్ ఈజ్ అ వెరీ వెరీ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు సెక్షువల్ లవ్ అంటే ఏంటి నా దృష్టిలో? బికాజ్ ఐ ఫీల్ లవ్ లేకుండా సెక్స్ ఎవరు ఎంజాయ్ చేయలేదు అనేది నా బిలీఫ్. వాళ్ళు మాట్లాడచ్చు, చెప్పొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ద సేమ్ ఎంజాయ్మెంట్, యూనో. అప్పుడు ఈ సెక్షువల్ లవ్ అనే టర్మ్ ఏంటంటే, ఇప్పుడు సింహం చూశారనుకోండి, నేషనల్ జియోగ్రఫీలో ఆ ఆడసింహం చూసినప్పుడు యూ కెన్ సీ ద హోల్ బాడీ లాంగ్వేజ్ చేంజింగ్. ఆ లుక్, ఎక్స్ప్రెషను, బాడీ లాంగ్వేజ్, ద వే, అది ఆల్మోస్ట్ పిలిల్ అయిపోతుంది. అంటే ఎందుకు? ద డిజైర్ ఈజ్ సో స్ట్రాంగ్, ఇట్ ఓవర్ పవర్స్ ద masculine పవర్ ఆఫ్ ద లైన్ ఇన్ ద ఎక్స్టెంట్. బట్ దట్ ఈస్ నేచర్, న్యాచురల్ ఇన్స్టింక్ట్ అది, విచ్ అగైన్ ఈస్ లైక్ అ డ్రగ్ ఇన్ ఎ సెన్స్. బట్ దట్ విల్ ఓన్లీ లాస్ట్ టిల్ ఇట్ హ్యాస్ సెక్స్ విత్ ద లైన్స్. ఇట్స్ సాటిస్ఫైడ్. యా, కానీ ఆ ఎక్స్ప్రెషన్ అది ఏమీ లేకుండా ఇట్ కాంట్ డూ ద ఫిజికల్ యాక్ట్ జస్ట్ లైక్ దట్. అందుకని దాని టర్మ్ని నేను సెక్షువల్ లవ్ అని. మీరు ఎప్పుడైనా మీ పరిమితులకి మించి కొట్టుకుపోయేంత ప్రేమించారా ఎవరన్నా? ఐఎమ్ షూర్, ఐ థింక్ ఐ డిడ్ దట్ ఇన్ మై వెరీ వెరీ ఎర్లీ డేస్. అంటే ఎర్లీ డేస్. సో వాట్ వుడ్ దట్ డూ టు యూ అప్పుడు? అంటే నిద్ర పట్టకపోవడం, ఇట్ జస్ట్ గివ్స్ ఎన్ ఎమోషనల్ హై. యా, అది ఆ టైంలో కంటిన్యూస్గా ఆలోచించడం, కంటిన్యూస్గా. ఇప్పుడు నేను కాలేజ్లో ఒక విజయవాడ ఇంజనీరింగ్ కాలేజ్ అవుతున్నప్పుడు, అప్పుడు మెడికల్ కాలేజ్ కూడా మా కాంపౌండ్లో ఉండేది కొన్ని రోజులు. బికాస్ దే ఆర్ బిల్డింగ్ ద న్యూ, అంటే సేమ్ మేనేజ్మెంట్ బిల్డింగ్, అది ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్ వాడేవారు అన్నమాట. ఓన్లీ మెడికల్ కాలేజ్లో అమ్మాయిలు ఉండేవారు. సో అక్కడ ఒక అమ్మాయి, షీ యూజ్డ్ టు కమ్. సో నేను ఏంటి, ఆ అమ్మాయి కారు చూసిన, ఆ అమ్మాయి డ్రైవర్ కూడా కూర్చున్నాడు ఇంకా ఎంతవరకు నాకు ఇన్ని ఇయర్స్. ఎందుకు ఇందాక చెప్పింది, ఆ అమ్మాయి ఎవరు అంటే, అమ్మాయి తన కారు డ్రైవరు లేకపోతే ఎలాంటి బట్టలు వేసుకుంది, తన అమ్మాయి ఫ్రెండ్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని కాబట్టి. సో దట్ ఈస్ క్రియేటింగ్ ఏ హై. సో వెన్ షీ నాట్ దేర్ ఐ థింక్ అబౌట్ హర్, వెన్ షీ ఈస్ దేర్ ఐ లుక్ ఎట్ హర్. ఇప్పుడు నేను సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్లో ఉండి, అమ్మాయి ఎలక్ట్రానిక్స్ బ్లాక్లో ఉండేది, మన మెడికల్ షాప్, మెడికల్కి సంబంధించింది. ఆ బ్లాక్ని చూస్తూ ఉన్నాను కిటికీలో నుంచి, యూనో. సో ఐ థింక్ దట్ ఈస్ గివింగ్ దిస్ ట్రెమెండస్ హై ఫర్ యూ. బికాస్ ఒకటి, ఐ వాజ్ ఎ బ్యాడ్ స్టూడెంట్, అండ్ సో చదువు మీద నాకు శ్రద్ధ లేదు. ఐ వాజ్ నాట్ ఎ డిసిప్లిన్ గా ఇన్ ఎనీ విచ్ వే. సో ఒక యావిగేషన్ కావాలా మైండ్కి ఏదో. అండ్ లవ్ ఐ థింక్ ఇస్ ద బెస్ట్ యావిగేషన్ ఎనీబడి కెన్ హ్యావ్. ఎప్పుడైతే when you become too busy and you're doing 100 things, the chance of you being in love will keep reducing. ఎందుకంటే చాలా టైం అండ్ మెంటల్ ఎనర్జీ. చాలా మంది హర్ట్ అవుతారు మీరు చెప్తున్న విషయం. ఇది ఈ విషయం దాని అంత అల్పంగా తీసిపడేయడం అన్నది, అల్పంగా పని లేకపోవడం నుంచి ప్రేమ పుడుతుందని అనుకుంటే. నేను అల్పంగా తీయట్లేదు, బికాజ్ ఐ వాల్యూ వైన్ అండ్ విమెన్ మచ్ మోర్. విమెన్ ఓకే, లవ్ విమెన్ వేరు వేరే. ఓకే ఫైన్. సో అలా మీకు సిమ్టమ్స్, మీ మెడికల్ కాలేజ్ బ్లాక్ని చూసుకుంటూ మీ టైం గడిచిపోయేది. యా, కానీ నాకు డౌట్, ఇంకొక ఇన్సిడెంట్, ఐ వాజ్ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్. నేను ఏదో ఆటో రిక్షాలో దేవుళ్ళు వెళ్తున్నాను, అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఐ గాట్ కట్ ఆన్ మై పామ్, ఇట్స్ వెరీ సివియర్ కట్. అది డాక్టరు దాన్ని అనెస్థీషియా లేకుండా ఏదో స్టిచ్ చేశారు ఆ టైంలో. అండ్ when that was happening, I was just thinking about that girl and I didn't feel the pain. That is the power of an emotion, and it like a drug induced, and it just overpowers and puts everything down. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రపంచంలో ఎంతమంది ఉంటే మీరు జెస్సీని ఎందుకు ప్రేమించారు చెప్పండి? జెస్సీ, అది ఏమై చేసావేలో డైలాగ్, ప్రపంచంలో ఎంతమంది ఉండగా నేను జెస్సీని ఎందుకు ప్రేమించాను. వాట్ ఈస్ ద ఈక్వేషన్ దట్ డ్రూ యూ టు హర్ అండ్ నాట్ టు హర్ ఫ్రెండ్? See, that is an interesting thing. అది ఎందుకంటే ఐ డోంట్ నో, అంటే ఆ పర్టిక్యులర్ మూమెంట్లో ఆ టైంలో కలిసినప్పుడు వచ్చిన దాంట్లోంచి అది అలా డెవలప్ అవుతుందా? బికాజ్ ఇట్స్ అండ్ ఆల్సో ఇట్స్ ఎ ట్రైట్. అమ్మాయి నవ్వేదో లేకపోతే మాట్లాడటం, ఐ థింక్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ క్యాన్ బి జనరలైజ్డ్, బికాజ్ కానీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ దట్ మూమెంట్. ఆ మూమెంట్లో ఏదో అవుతుంది, విచ్ ఇస్ ద రీజన్ దెర్ కెనాట్ బి లాజిక్ ఫర్ దట్. అమ్మయ్యా, రెండోసారి దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నాడు. లాజిక్ అతీతంగా ఎమోషన్ ని కంట్రోల్ చేయడానికి నేను చెప్తాను. ఇక్కడ లవ్ లో ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ ఎమోషన్స్, దిస్ క్రియేటింగ్ ఎ బ్యూటిఫుల్ హై ఫర్ యూ. సో యూ డోంట్ మైండ్ బీయింగ్ స్వేడ్ బై దట్. సో ప్రాబ్లం ఏంటి? కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది చెప్తాను. అది సెల్ఫ్ క్రియేటెడ్ హై, అది యాక్చువల్లీ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ. మన మైండ్లో మనం ఇమాజిన్ చేసుకుని తన గురించి మనమే ఒక సౌదాలు కట్టేసుకుని దాంట్లో పడిపోయి రియాలిటీలోకి వచ్చినప్పుడు అది ఇమాజినేషన్, ఆ డెత్ వ్యాలీ డైలాగ్ లాగా టక్కన పడతారు గ్రౌండ్ మీద, అండ్ దట్ మేక్స్ ఇట్ మోస్ట్ మిజరబుల్.
అది మీరు లవ్ ని రిలేషన్షిప్ గా తీసుకెళ్తారా లేదా అనేది చాయిస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ మహాప్రభు, మీరు ఆర్థర్ షోపెన్హౌయర్ వరల్డ్ ఈజ్ అన్ ఐడియా ఇన్ మై మైండ్ అని అనుకున్నప్పుడు మీ ఐడియా వల్ల మీకు మంచి జరిగితే తప్పే ఉంది. See, the point here is once that person comes into your life, మీరు మైండ్లో ఉన్నప్పుడు మీరు తనని కంట్రోల్ చేస్తున్నారు. తను ఎలా నడవాలి, ఎలా నవ్వాలి, అన్ని మీ మైండ్లో మీరు బెస్ట్ పార్ట్స్ ఎడిట్ చేసి పెట్టుకుంటున్నారు మీ మైండ్లో. బట్ రియల్ లైఫ్లో తను మీ ప్రపంచంలోకి వచ్చి యూ కాంట్ ఎడిట్ బికాజ్ షీ ఇస్ ద రియల్ పర్సన్. యా, సో అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం మొదలయ్యి. అప్పుడు యూ స్టార్ట్ రియలైజింగ్ వాట్ యూ ఇమాజిన్ ఇస్ ఇన్ యువర్ హెడ్, ఇట్ వాజ్ నెవర్ ఎ రియల్ థింగ్. అసలు రియల్గా ఒక మనిషిని చూసి రియల్ వాళ్ళ తత్వాన్ని చూసి ప్రేమించడం సాధ్యమే కాదంటారా? ప్రతిసారి మీరు ఒక ఇమాజినేషన్ ప్రేమిస్తారా? ఆ ఇమాజినేషన్ ఉన్నప్పుడే హై ఉంటుంది అన్న, లేకపోతే యూ కెన్ బి ఫ్రెండ్ ఆల్సో. మీరు ఫ్రెండ్తో మీరు ప్రేమలో పడరు కదా. అందుకనే మ్యాన్ ఉమెన్ లవ్ అనే దానికి మనం మామూలుగా లవ్ ఏ కాంటెక్స్ట్లో వాడుతున్నాం దానికి డిఫరెన్స్ చెప్తున్నాను. చచ్చిపోయేంత ప్రేమలో ఉండడానికి ప్రేమించడానికి చాలా డిఫరెన్స్. సో మీరు ప్రేమించిన ప్రతి అమ్మాయి మీ ఇమాజినేషన్ కంటే దూరంగా ఎక్కడో ఒక భ్రమలాగా క్రియేట్ చేసి రియాలిటీ వచ్చేసరికి షాటర్ అయిపోయిన పరిస్థితి చూసారా? అంటే చాలాసార్లు ప్రతిసారి అలాగైందా? ప్రతిసారి జరిగింది. యా, దానికి కారణం ఏంటంటే ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే బాగా ఫెమిలియారిటీ అనేది ఎంత ఎక్కువ వచ్చిందంటే మీకు అంత ట్రూత్ అనేది తెలుస్తుంది తర్వాత. అది ఒకటి. రెండోది, రిలేషన్షిప్ తోటి జోడించుకున్న కమిట్మెంట్లు ఉంటాయి. అది పెళ్ళి అవ్వచ్చు, లేకపోతే రెస్పాన్సిబిలిటీ అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళ రియాక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే వీడి కోసం అమ్మాయి ఏం వదిలేసిందని తను ఫీల్ అయ్యి వీడు అదే ఫీల్ అయిపోయి ఈ కైండ్ ఆఫ్ గివ్ అండ్ టేక్, బిట్ సెన్స్ ఆఫ్ బిట్రేయల్, ఈ ఎమోషన్స్ అన్నీ అటాచ్ అవుతాయి. ఆ అటాచ్మెంట్ అనేది ఎంత ఫెమిలియారిటీ వస్తే అంత తొందరగా అవుతాయి. దట్ ఈస్ వెన్ ద రివర్స్ ఎఫెక్ట్ స్టార్ట్స్. సో ఆ లెక్కన మీరు చెప్తున్న సెక్షువల్ లవ్ ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్షిప్ యాక్చువల్లీ. See, sexual love is you are creating that high in your mind to enjoy sex. So beyond sex it won't last. That is what sexual love is. But whatever it is, if you and XYZ have made an agreement that your relationship is limited to that, which means there's perfect understanding. She won't expect you to send her flowers. Correct. You won't expect that she'll make coffee for you and all that, kada? Kabatti aa understanding vachesi, if you are having a relationship with her of that nature, correct, highest form of friendship kada adi. Not necessary, because friendship anedi, first of all, I don't believe in friendship. Adi vere vishayam. Endukante then you have to define enti friendship anedi. See, naku I am having a conversation or I am having a drink with someone, you know, I am watching a film with someone, I am having sex with someone, because all these are pleasurable activities given by nature. So danni enhance cheskontaniki you are using love. That is what I call sexual love. It's very hard for me to fathom, but anyway. It is not easy. I'm just let me try and explain. If I like having wine, suppose. Then I like having wine with whom I can talk to. Who I can share some things, what is going on in my life. A company and that cross. Same thing will go to whichever pleasurable activity if I want to spend time with somebody. Depending on what. Adi cinema na, nenu work chese valla nato kalisi, లేకపోతే నేను ఎవరితో కూర్చుని డ్రింక్ చేస్తున్నానా, లేకపోతే ఇంకేదైనా చేస్తున్నానా, ఆర్ it's about sex, because all these are outside elements given by nature that is not related to us. ఆ షేరింగ్ కోసం who will you to do like to do the best with అని ఆ పర్సన్ మీకు ఇస్తున్నారు కాబట్టి you will start caring for. మీరు ఫుట్బాల్ ఆడడం, హ్యావింగ్ సెక్స్, హ్యావింగ్ వైన్, సినిమా తీయడం అన్ని ఒక్కటి కట్టేస్తారు. They're all the same because they're all something you're doing it because they're giving you pleasure. అందులో the top of the list లో సెక్స్ ఉండొచ్చు, అది వేరే విషయం. But they're all activities which you are wanting to do with someone you really care for, because that will get enhanced. That's it. పవిత్ర ప్రేమ అనే కాన్సెప్ట్ నంబర్ మీరైతే. పవిత్ర ప్రేమ అసలు కదా, నాకు మీనింగ్ తెలియదు అది. పవిత్ర ప్రేమ అంటే so see, as long as we are still dividing the man woman love is different from the other forms of love. Correct. ఏమీ లేనప్పుడు మీరు అసలు ఏమీ ఆశించకుండా ప్రేమించడం అసలు అబ్సల్యూట్లీ అది పవిత్ర ప్రేమ అనుకుంటే డెఫినెట్లీ ఐ థింక్ దట్స్ ఎ కాన్సెప్ట్. ఇన్ఫాక్ట్ ఐ డూ దట్. సో మీరు ప్రేమించినప్పుడు ఏమి ఆశించరా? నాకు తెలియని అమ్మాయిలు కూడా ప్రేమిస్తాను, కానీ వాళ్ళ నుంచి నేను ఏమి ఆశించను. అది వేరు, అదే అలా ఆరాధించడం వేరు. ఫోటో పవిత్ర ప్రేమ ఐ థింక్ ఇది ఆరాధన. పవిత్ర ప్రేమ ఇస్ వెరీ క్లోజ్ టు ఆరాధన. మీకు తెలిసిన సర్కిల్స్ లో పవిత్ర ప్రేమ ఆరాధన మీకు యు హావ్ యు డన్ దట్? నాకు తెలిసిన సర్కిల్స్ అంటే ఏదో ఒక ఫిల్మ్ స్టార్ నో ఐ డిడ్ నాకు చాలా మంది, బట్ విత్ నో ఎక్స్పెక్టేషన్స్. అబ్సల్యూట్లీ. అంటే అది క్రష్ లేకపోతే ఒక సెన్స్ ఆఫ్ ఫాండ్నెస్ ఫర్ దట్ పర్సన్ విపరీతంగా, యూనో ఐ థింక్ దట్ ఫేజ్ చాలాసార్లు అయింది లైఫ్లో. ఇప్పటికి కూడా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొసెసివ్నెస్ అటాచ్డ్ టు లవ్.
అంటే వెన్ యూ లవ్ సంథింగ్ యూ షుడ్ గెట్ యాంగ్రీ ఇఫ్ దట్ పర్సన్ గోస్ విత్ అనదర్ పర్సన్ అన్న ఒక కాన్సెప్ట్ కన్వెన్షనలీ దట్స్ వాట్ ఈస్ యాక్సెప్టెడ్, అవునా కదా? దానివల్ల చాలా క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి. యాసిడ్ ప్రేమించి ఒక అమ్మాయిని అమ్మాయి ఒప్పుకోలేదనో లేకపోతే ఇంకెవరితోనో అక్కడ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్, ఇట్స్ నాట్ జస్ట్ లవ్. ఇప్పుడు అబ్సెసివ్గా అమ్మాయి అంటే ఇష్టం వచ్చింది, ఎప్పుడైతే ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందో మీ ఈగో దెబ్బతింటం వలన దాని మీద పగ తీర్చుకోవడానికో లేకపోతే నాకు దొరకపోతే ఎవరికి దొరకకూడదు అనే ఇలాంటి వేరే రకమైన ఎమోషన్ మిక్స్ అయ్యి యాసిడ్లు ఇలాంటివి అవుతాయి. బట్ దట్ కెనాట్ బి, బికాస్ బై డెఫినేషన్ మీరు అంతగా ప్రేమించిన అమ్మాయిని డిస్ట్రాయ్ చేయని ఎందుకు అనుకుంటారు మీరు? అప్పుడు అది పోయి వేరే ఎమోషన్ వచ్చింది ఇప్పుడు, బికాస్ మీరు యూ కుడ్ టేక్ రిజెక్షన్. సో దట్ ఓవర్ పవర్ రిజెక్షన్ చేసినప్పుడు ఎనీబడి రిసార్ట్స్ టు వైలెన్స్, వాళ్ళ ఇది బట్టి. సో ప్రేమకి, లవ్ రిలేషన్షిప్కి, పెళ్ళికి మూడు డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ద సేమ్ ఎమోషన్ ఆర్ మూడు డిఫరెంట్ గ్రేడేషన్స్. ప్రేమ విల్ బి ఎ న్యాచురల్ రూట్ టు రిలేషన్షిప్ 100%, అండ్ ఇట్ క్యాన్ టర్న్ ఇన్ టు మ్యారేజ్ ఇన్ సమ్ కేసెస్. బట్ ద మోర్ యూ లవ్ ఎ పర్సన్, ద మోర్ యూ వాంట్ టు బీ విత్ హర్, విచ్ ఆబ్వియస్లీ ఈజ్ వాట్ ఈస్ రిలేషన్షిప్ అబౌట్. ఇప్పుడు మీరు ప్రేమలో పడ్డారు అని ఎలా తెలుస్తుంది మీకు? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వాట్ ఐ డిస్క్రైబ్, ప్రేమలో పడిన అంటే బికాజ్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు stop thinking about her. I only want to interact with her. I only want to share things with her. You know, so ippudu in today's time, because of all the cell phones, so Instagrams వచ్చిన తర్వాత I feel that goes to another level now, because constantly మీకు అవతల presence ఉంటుంది మీ ఫోన్లో. అన్లైక్ ఇన్ ద ఓల్డెన్ డేస్, మీరంటే మేబీ 30 years బ్యాక్ ప్రేమ లేఖ ఏదో రాసి పోస్ట్లో ఎక్కడికో వెళ్ళి వచ్చి నో అండ్ సో మెనీ ఎలిమెంట్స్ తేడా ఉంది కదా రాము గారు. ఇప్పుడు మీరు జనరల్గా ఏదైనా షేర్ చేసుకోవడం, టార్గెటెడ్ ఎమోషన్ రెండు వేరు కదా. నీ కళ్ళు కలువల్లా ఉన్నాయి, నువ్వు బాగా గుర్తొచ్చావు నాకు, పొద్దున్న లేవగానే యువర్ ద ఫస్ట్ థింగ్, ఇది టార్గెటెడ్ ఎమోషన్. యు నో వాట్ అని జనరల్గా ఏదో మీరు మీ జీవితంలో జరుగుతున్న షేర్ చేసుకోవడం, అది ఎవరితోనే చేసుకోవచ్చు. మీరు ప్రేమించిన అమ్మాయితో ఎందుకు చేసుకోవాలి? No, because you want to share everything with the person who's closest to you. And but that closeness can happen with a man, with a friend, with anybody. But ante nenu maatmaatiki em cheptuna adi define cheyalanna. Emotion induced hike ni meeku natural ga oka tenderness, careness anedi friend tho untadi. So అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే లవ్ అనేది దాంట్లో షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్ విత్ దట్, బికాజ్ అమ్మాయి అబ్బాయికి న్యాచురల్ టెండర్నెస్, కేర్ కి నేను ఐఎమ్ డ్రైవింగ్ ఎట్ దట్, అది సాధ్యం కాదా అని అడుగుతున్నాను. సాధ్యం కాదని నేను అంటలేదు. దెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద సేమ్ డిగ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ డిగ్రీ. నిజమైన ప్రేమ నా దృష్టిలో తన కోసం చచ్చిపోయి లేకపోతే అన్నీ వదిలేసుకుని అసలు ఏమి పట్టించుకోకుండా తన ధ్యానంలో ఉండేది నిజమైన ప్రేమ. ఐ మీన్ అది డిగ్రీ, ఐ మీన్ అప్పర్ మోస్ట్ డిగ్రీ నేను చెప్పేది. క్వాంటిటీ వైజ్ మేబీ నాట్ క్వాంటిటీ, ఇంటెన్సిటీ. ఐ థింక్ ఇంటెన్సిటీ వైజ్ యా. సో అది నిజంగా ఓకే, నా కంపెనీను, నా ఫ్రెండ్, లేకపోతే నాకు అమ్మాయి అంటే ఇష్టం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, అరేంజ్ మ్యారేజ్, అది దట్ ఈస్ నాట్ టు బీ మిక్స్డ్ విత్ దిస్. ఐమ్ సేయింగ్ నా మోహన్కి అమ్మాయి చాలే, అలాంటి ఒక కన్వీనియన్స్ ఆస్పెక్ట్లో రిలేషన్షిప్ ఉండడానికి అది పెళ్లి డిఫరెన్స్. పెళ్లి అది పెళ్లి కన్వీనియన్స్ ఆస్పెక్ట్ దట్ యు నో వి. సో ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు మాట్లాడతారు, మీకు ఫ్రెండ్ నాకు చాలా ఇష్టం, కొంతమంది ఫ్రెండ్ నా ఫ్రెండ్స్ అంటే చచ్చిపోతాడు అది చెప్తారు, బికాస్ అది దట్ ఈస్ దట్ వాంట్ ఆఫ్ బిలాంగింగ్. నా ఫ్రెండ్ ఎవ్రీబడి ఈజ్ ఇంటూ ఫ్రెండ్స్. ఎందుకు? లేకపోతే ఆ కైండ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది లేకపోతే కంటిన్యూస్గా పీపుల్ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ. ఇప్పుడు నాకు లైఫ్లో నాకు ఎప్పుడు ఫ్రెండ్స్ లేరు. యూనో ఐ నెవర్ హ్యాడ్ ఫ్రెండ్స్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. దానికి రీజన్ ఏంటంటే ఐ నెవర్ ఫౌండ్ ఎ నీడ్ ఫర్ దమ్, బికాస్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఆర్ అదర్, ఐ ఓన్లీ బి అసోసియేటెడ్ విత్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ విత్ మీ అట్ దట్ టైమ్. సో నాకు ఆ కేరింగ్ అనేది ఇంకొకరు దానికి రాదు నాకు. అది అవసరం బట్టి ఉంటుంది, వాళ్ళ అవసరం వచ్చు, నా అవసరం వచ్చు, ఆ పరిస్థితి ఇన్ కాంటెక్స్ట్, కేరింగ్ ఇన్ కాంటెక్స్ట్. యా కరెక్ట్. మీరా రాధ ఇద్దరు అత్యంత కృష్ణుడిని ప్రేమించిన ఇద్దరు, మీకు తెలుసు కదా, యూ హర్డ్ ఆఫ్ మీరా అండ్ రాధ. ఆవిడ షీ వాజ్ మ్యారీడ్, భర్తను కూడా కాదని కృష్ణుడిని అమితంగా ప్రేమించి కృష్ణుడి కోసం తప్పించిపోయేది. ఆవిడది గొప్ప ప్రేమ అంటారా? రాధ ప్రతి చిన్న విషయానికి కృష్ణుడిని కీర్తిస్తూ, ఆయనతో ఆడుకుంటూ, స్పెండ్ చేస్తూ, ఆయనతో టైం స్పెండ్ చేస్తూ ప్లేఫుల్గా, వాళ్ళది పవిత్ర ప్రేమ అంటారు. అంటే ఒకటి ఇప్పుడు నేను కృష్ణుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే, నేను మీరా లాంటి బట్టలు అలాంటి తాన్పుర బట్టలు ఎవ్వరూ ప్రేమించరు. సో ఐ థింక్ మీరా లాస్ ద కాజ్ దేర్ ఓన్లీ నా ప్రకారం. అంటే నేను చూసిన ఏ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లాగా లేదు మీరా. నేను ప్రేమించిన నాకు చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఆ బట్టలు, అది ఒక ఇది.
రాధా టెక్నికల్లీ నాకు ఎక్కువ తెలీదు, బట్ బిట్వీన్ ద టూ ఐ థింక్ రాధా ఇస్ ఐ వుడ్ లవ్ రాధా మోర్ దెన్ మీరా. యూ వుడ్ లవ్ రాధా ఇన్ యువర్ లైఫ్ రాధా దెన్ మీరా. Yeah, correct. మీరా అంటే మిమ్మల్ని ఆరాధించి తెగ మీ మీద పాటలు రాసి. ఐ డోంట్ థింక్ సో. మీరా అసలు ఐ థింక్ షీస్ జస్ట్ బోరింగ్, ఏదో బాబాల దగ్గర కూర్చున్న ఆవిడలో ఉంటుంది ఆవిడ. సో వై షీ లవ్ కృష్ణ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. షీ వాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్. అంటే వేర్ ఐఎమ్ అరైవింగ్ ఎట్ ఇస్ డివోషన్ ఫర్ అ ఉమెన్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్, టు బీ ఏబుల్ టు బీ డివోటెడ్. అంటే ఐ థింక్ ద రివర్స్. ఐ థింక్ ఉమెన్ అలవింగ్ ద మ్యాన్ టు వర్షిప్ హర్ ఇస్ ద మచ్ బిగ్గర్. బట్ అలాంటి మెన్ మీలాంటి మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. థ్యాంక్స్ ఫర్ ద జైబ్. సీరియస్లీ. యా, కానీ ఐ మీన్ ఇట్ యాక్చువల్లీ. అంటే మీరు ఏ విధంగా అయితే కీర్తించి ది ఐడియా ఆఫ్ వర్షిపింగ్ ఇస్ బిగ్గర్ టు యూ పర్హాప్స్ దెన్ యాక్చువల్లీ వర్షిపింగ్. నిజంగానే చెప్పండి, గుండెలు మీరు చేసుకుని గుండు ఉందా మీకు? ఇచ్చేసారు ఎవరికైనా? ఉంది. ఇటు సైడ్ ఉందా ఇటు సైడ్ ఉందా? మీరు అన్ని తేడా కదా. ఐ థింక్ వెళ్ళి చూడలేదు కాబట్టి నాకు తెలియదు. ఓకే, వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆనెస్ట్ ఆన్సర్ ఇస్, నిజంగానే అంత వర్షిప్ చేసే అవకాశం వస్తే మీరు చేస్తారా? 2 రోజుల్లో బోర్ కొట్టి పారిపోతారు? నిజం చెప్పండి. నేను చేశాను బోర్ కొట్టింది కూడా. కానీ దానికి కారణం ఏంటంటే, ఎవరినైతే నేను ప్రేమించానో వాళ్ళు అలా ఉండకుండా వేరేలాగా మారుతారు. కానీ దానికి కూడా 2 రీజన్స్. ఒకటి, వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండి నేను వేరుగా ఇమాజిన్ చేసుకున్నానా, లేకపోతే నేను విపరీతంగా ప్రేమించినందుకు వాళ్ళు మారిపోయారా అనేది దర్ ఇస్ అ డిబేటబుల్ క్వశ్చన్. అదొక కెమికల్ ప్రాసెస్ కదా, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ రియాక్షన్. ఫెయిర్ ఎనఫ్. అదే. సో ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు టేక్ ఎ హై మారల్ స్టాండ్. ఐ థింక్ ద రీజన్ కుడ్ బి మీ ఆల్సో. ఓకే, వాళ్ళు లేనిది నేను ఊహించుకుని అప్పుడు రియాలిటీ చూసి ఇదా నేను ఊహించుకుంది అని అది పోవటానికి. మీరు ప్రేమించినప్పుడు చేసిన 2-3 మంచి పనులు చెప్తారా? ఉదాహరణకి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకోవడం. నేను అవి చాలా చేశాను. చేశారా? చాలా చాలా. నిజమా? 3వ సారి దేవుడి వాడు ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నాడు. సీరియస్లీ, ఐఎమ్ వెరీ సీరియస్. యూ యూస్ టు డూ ఆల్ దట్. Yes. దట్ టిపికలీ గైస్ క్రిబ్ అబౌట్ డూయింగ్. యా, అమ్మాయిని పికప్ చేసుకోవడం, డ్రాప్ చేయడం. బికాజ్ ఐ లైక్ లవ్ వర్షిపింగ్ ఉమెన్ చెప్పాను నేను చాలాసార్లు మీకు. సో మీ థీసిస్ ప్రకారం చూస్తే లవ్ ఇన్ స్టాటిక్ ఫార్మ్ ఈజ్ రియల్ అండ్ హ్యాస్ పొటెన్షియల్. వన్స్ ఇట్ బికమ్స్ కైనెటిక్ ఎనర్జీ, దాని రూపురేఖలు, రంగు, రుచి, చిక్కదనం మారిపోతాయి. అంతేనా? అదే. కాబట్టి మీ సందేశం ప్రపంచానికి, ప్రేమించు కానీ ప్రేమలో పడద్దు. అంతేనా? పర్సనలీ నేను అనలేదు. యాక్చువల్లీ ఐఎమ్ సేయింగ్ ద ఆపోజిట్. నా పాయింట్ ఏంటంటే, బికాజ్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎమోషన్, యూ షుడ్ టేక్ ద రిస్క్ ఆఫ్ ఫాలోయింగ్. యూ షుడ్ నాట్ రిగ్రెట్, బికాస్ ఇట్స్ ఎ హై. ఎనీ హై యూ షుడ్ యాక్సెప్ట్ ఇన్ లైఫ్. సో మీరు ఒక ఆల్రెడీ స్టోరీ లైన్ రాసేస్తున్నారు, ఫార్ములా. యూ గెట్ అ హై, యూ ఫాల్ ఇన్ లవ్, ఒక పాయింట్ అయ్యాక స్లోగా రియాలిటీ సింక్స్ ఇన్. అప్పుడు మనకుండే భ్రమలు తొలగిపోతాయి, వాస్తవాలు వెల్లడవుతాయి. ఆ టైంకి రామ్ గోపాల్ వర్మ గారు ఎగ్జిట్ డోర్ తీసుకుని వెళ్ళిపోతారు. సమ్మన్ ఎల్స్. సో ఆ పాయింట్ వరకు మీరు ఎంజాయ్ చేయడానికి రెడీ. ఆ తర్వాత వచ్చే పర్యవసానాలు మీకు వద్దు. యూ డోంట్ వాంట్. సో ప్రేమలో పడమని అదే చెప్తున్నారు, అంతవరకు ఉండి వెళ్ళిపోమని చెప్తారు. అదే వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ అది. చాలా మంది ఉండిపోతారు అక్కడే ఉండిపోతారు, ముందుకెళ్తారు. దాన్ని అధిగమించి ఆ సమస్యల్లోంచి బయటకు వచ్చి రియల్ పర్సన్స్ కూడా ఒక పాయింట్ అయ్యాక మేబీ దే, లైక్ ఐ సెడ్, వాళ్ళ కంపానియన్షిప్ దే మైట్ లైక్, అండ్ దే మైట్ డూ ఇట్ అవుట్ ఆఫ్ నో చాయిస్. అదర్వైజ్ దే మే ఆల్సో లైక్ కదా. దే మే ఆల్సో లైక్. అందుకని వాళ్ళ పర్సనల్ ఆస్పెక్ట్ అది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటారు, ఇంకా ఏం కోరుకుంటున్నారు, ఇంకా చాలే అనుకున్నారు అనేది వాళ్ళు ఈచ్ పర్సన్. నిజంగా లోతైన ప్రేమలో పడాలంటే బోల్డ్ అంత ధైర్యం కావాలి. ఆ ధైర్యం అంటే నిజంగా వాస్తవాలకి దగ్గరగా ఉండి. ఐ డోంట్ థింక్ అబౌట్ ధైర్యం. ఐ థింక్ ఇట్స్ అబౌట్ లవ్ అనేది మిమ్మల్ని పడేస్తుంది, కానీ మీరు కంట్రోల్లో నుండి పడేది లవ్ అవ్వదు. సో కంట్రోల్డ్గా ఎవరు లవ్లో పడలేరు. ఐ డోంట్ థింక్ సో. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. దట్ ఈస్ నాట్ లవ్. కాంట్ బి డిఫైన్డ్ అది. ఎందుకంటే ఇట్స్ అన్ ఎమోషన్. నేను చాలా ఎపిసోడ్స్లో ప్రతిదానికి మనం కంట్రోల్ చేయాలన్నా. లవ్ అనేది మనం చేయకూడదు. ఇఫ్ యూ కంట్రోల్ ఇట్, ఇట్స్ నాట్ లవ్ ఎనీమోర్. ఆ ఒక్క ఎమోషన్కి మీరు స్పేస్ ఇచ్చారు, మిగతావన్నీ మీరు. ఆయన ఏం సినిమాది? చిట్టి, రోబో. మీరు రోబో అని అడిగాను ఒక ఎపిసోడ్లో. వాట్ వుడ్ యూ సజెస్ట్ టు పీపుల్? వాట్ ఈస్ ద అబ్జర్వేషన్ యూ హ్యావ్ అబౌట్ పీపుల్, మోస్ట్ పీపుల్, దట్ దే డోంట్ అండర్స్టాండ్ లవ్? నేను ఆప్షన్స్ ఇస్తాను సో దట్ ఐ కెన్ క్లియర్ మై క్వశ్చన్. ఒకటి, వాళ్ళకి ప్రేమ అంటే అర్థం కాకుండా పడుతున్నారు, తెలియని ఒక అడవిలో ఒక అడుగు పెడుతున్నారు. ఆప్షన్ బి. ఆప్షన్ సి, దానికి ఎక్కడ కట్ చేయాలో తెలియక దాని ప్రేమలో ఉండే బానిసత్వానికి లోనైపోయి అందులో కొట్టుకుపోయి జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నారు. ఈ మూడిట్లో ఆర్ నన్ ఆఫ్ ది అబౌవ్? మూడు కాదు. ప్రేమ అనేది మేఘాల్లో తేలిపోవడం లాంటిది.
సో తేలుతున్నంత వరకు బాగుంటుంది, తేడా వచ్చినప్పుడు కింద పడతారు, కింద పడి నడ్డి ఇరుగుతుంది, లేకపోతే పోవటం, వన్ ఆఫ్ ద టూ యూనో. సో ఐఎమ్ సెయింగ్ బట్ ఇట్ ఈస్ వర్త్ టు డై యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఫర్ దట్ టైం. సో అప్పుడు దాన్ని అర్థం చేసుకుంటే కొంచెం తేలి కొంచెం మెల్లగా ల్యాండింగ్ చేయడానికి ట్రై చేయొచ్చు. మీరు మెగాలు ఎక్కుతారు కానీ పక్కనే ఒక విమానం స్టాండ్ బై పెట్టుకుంటారు అంతేనా? అది జస్ట్ ఇన్ పారాషూట్, విమానం కాదు పారాషూట్ పెట్టుకుంటా. ఎందుకంటే ఎప్పుడెప్పుడు లవ్ అనే ఎమోషన్ మీకు మేఘలో తేల్చి ఉంచుతుంది, ఆ డ్రగ్ హై కిందకి ఆ మత్తు దిగుతున్నప్పుడు మీరు పారాషూట్ ఆన్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకుని అప్పుడు సేఫ్ ల్యాండింగ్. సేఫ్ ల్యాండింగ్. బట్ అంత కావ్యాలు రాస్తారు కదా వర్మ గారు, మీరేమో అలాగా తుస్సని తీసి పడేశారు దాన్ని. ఇప్పుడు కావ్యాలు ఐ రియలీ డోంట్, అంటే ఇప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్ ఆ డిస్క్రిప్షన్, ఆ మేఘాల్లో తేలిపోయే ఒక ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని డిస్క్రైబ్ చేయడానికి యూ నీడ్ వర్డ్స్, యూ నీడ్ నైస్ ప్యాకేజింగ్, యూ నీడ్ పాటలు ఇవన్నీ చేసి రకరకాల ఆర్ట్స్, మ్యూజిక్ ఇలాంటివి అన్నీ వాడి క్యారెక్టర్స్ క్రియేట్ చేసి యూ ట్రైంగ్ టు సెల్ దట్ ఎమోషన్. సో అండ్ సెల్లింగ్ దట్ ఎమోషన్ ప్రైమరీలీ ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మాయికి చాప్టర్ నుంచి వచ్చింది. అవును. So that also comes in the same thing. What I said, you're more in love with the words you write than actually the girl who inspired the words. ఇప్పుడు నా కజిన్ ఒకడు మాట్లాడితే కవితలు రాస్తూ ఉంటాడు అమ్మాయిలు, బట్ హీఈస్ మోర్ ఇన్ లవ్ విత్ ద కవిత దెన్ ద గర్ల్. ఓ, ఎందుకంటే అది మళ్ళీ మీ సెల్ఫ్ ప్రైజ్ అది అక్కడ. సో ఇట్ ఈస్ అల్టిమేట్లీ యువర్ ఓన్ రిలేషన్షిప్ విత్ యువర్ ఓన్ ఎమోషన్స్. యువర్ ఓన్ ఎమోషన్. మీరు ఎప్పుడైనా రాసారా లవ్ లెటర్, కవిత్వం? నేను చాలా రాసి. కవిత్వం రాసారా? ఒక కవిత మా ప్రేక్షకుల కోసం. కవితలు రాయలేదు, బట్ ఐ యూస్ టు రైట్ లాంగ్ ప్యాసేజెస్, లాంగ్ లెటర్స్. ఒక 2 లైన్లు గుర్తు చేసుకుని, ఎలాగో మీకు అది ఒక ఎమోషనే కదా. సో ఇఫ్ ఇట్స్ నాట్ టూ పర్సనల్, కెన్ యూ షేర్ 2 of the lines? నా ప్రియమైన అలా మొదలు పెడతారా కన్వెన్షనల్గా ఉన్నట్టు? నేను అలాంటి యూజువల్ అడ్రసెస్ ఎప్పుడు, ఎందుకంటే ఐ ఆల్సో వాంట్ టు మేక్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ద గర్ల్. సో అందుకని నా స్టైల్లో ఏదో రాస్తాను. కానీ మీ నా ఇష్టం పుస్తకంలో నేను చదివాను, మీరు అమ్మాయిల్ని పడేయడానికి బాగా ఫిలాసఫీ. కరెక్ట్. సో ఆ తర్వాత నాకు ఇప్పుడు వస్తుంది డౌట్, మీరు ఈ మొత్తం సిరీస్ ఆఫ్ రామోయిజం అమ్మాయిల్ని పడేయడానికి చేస్తానని చెప్పి. మిమ్మల్ని పడేయడం చేస్తున్నా. ఓ సరే. సో వాట్ ఈస్ యువర్ టేక్ అవే ఫ్రమ్, you don't give scope for any other kind of love relationship between a man and a woman other than something that is purely explicitly ఈ హైలో వచ్చి వెళ్ళిపోయేది. యూ డోంట్ గివ్ స్కోప్. ఒక మ్యాన్ అండ్ ఉమెన్ కెన్ నెవర్ బీ ఫ్రెండ్స్ అంటారు. అయితే మీరు ఐ డోంట్ సీ పాయింట్, అంటే అప్పుడు ఒకవేళ అలా జరిగితే కనుక వెదర్ ద ఉమెన్ ఇస్ ఎ మ్యాన్ ఆర్ నాట్, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు మ్యాన్ ఉమెన్ అని మీరు చేసినప్పుడు జెండర్ ఆస్పెక్ట్ అనేది ఖచ్చితంగా రావాలి. అవును. జెండర్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు దట్ ఈస్ వేర్ వీఆర్ క్రాసింగ్ ద థ్రెషోల్డ్. మళ్ళీ తిప్పి యూఆర్ కమింగ్ బ్యాక్ టు సెక్షువాలిటీ. It is a part of that. How can it not be a part? But that can't be the entirety of maybe it's not, but I think it's a very important part. That's what I'm trying to say. 70 ఏళ్ళు వచ్చాక 80 ఏళ్ళు వచ్చాక కంపానియన్స్ చాలా మంది ఉంటారు. అదే కంపానియన్స్ డిఫరెంట్. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. You have to compartmentalize all of them. Tenderness, caring, concern, friendship, companionship and man woman love, the way we are defining are different. But ఈ కాంటెక్స్ట్ లో వాడతారు అక్కడ. I love my friends అంటే that doesn't mean that love means the same as this. I love my children, I love my parents. ఈ loves అన్ని కూడా they are working on a completely separate thing other than that. ఇప్పుడు ఆరాధన అనేది ఆల్సో ఎక్కడి నుంచి వస్తుంది అది? ఇప్పుడు నేను ఐ యూస్ టు బీ ఎ హ్యూజ్ వర్షిప్పర్ ఆఫ్ ఎ సర్టన్ యాక్ట్రెస్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను కాకుండా నా ఫ్రెండ్ ఇంకోటి ఉండేవాడు, ఆడైతే అసలు తన ఫోటో పెట్టుకుని రోజు పూజ చేసేవాడు. బట్ దట్ ఈస్ నాట్ దట్ ఈస్ థింకింగ్ హర్ ఎస్ అ గాడ్. వాడు టు ఎక్స్ప్రెస్ హిస్ లవ్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్. ఏం చేయాలి, రాముకి ఇష్టం అని చెప్పేసి ఆడికి ఇష్టం, అందరి ఇష్టాలు నాకు ఇష్టం అయితే నాకు ఎంత ఇష్టం అంటే, సో హీ వాంట్స్ టు మేక్ ఎన్ యూనో ఒక డెమాన్స్ట్రేషన్ దానికి. సో ఆడు జయసుధ గారు ఫోటో పెట్టి అక్కడ యూస్ టు కీప్ టాకింగ్ టు దట్ ఫోటోగ్రాఫ్. రోజు పూలు తెచ్చాడు బీసెంట్ రోడ్ నుంచి విజయవాడలో. పూలు తెచ్చి బస్లో నలిగిపోతే వచ్చి జయసుధ గారి ఫోటోకి అపాలజీ చెప్పాడు. సో ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ బార్డరింగ్ ఆన్ వాట్ యూ థింక్, ఇది జయసుధ పెట్టాడు అనేవారు అని. కానీ పాయింట్ ఏంటి, హీఈస్ యాక్చువల్లీ ఇన్ లవ్ విత్ జయసుధ. Whether he knows her as a person or not is immaterial. But he is not calling it that. But I don't think you ever sexually thought about it. Exactly. I'm super sure about that. Yeah. Kani, the fact that she is a woman is making that. I don't think he will do the same with some NT Ramarao. He might be a big fan of NTR, but he won't be in this space. But a shared మారిపోతుంది woman అనగానే.
100%. So he used to feel jealous of the heroes. He used to feel anything తనకు నచ్చినంత ఏం చేసినా కూడా he used to feel very upset about it. అంటే అది possessive. You imagined an image of Jayasuda and you have possessed her in your mind. So anything which she does is out of control, you will get upset. మీరు ఎప్పుడైనా ప్రేమించిన అమ్మాయిలతో ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారా? No. వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉంది, లేకపోతే మిమ్మల్ని కాదంటారు? Never. ఎప్పుడు? నెవర్. అదేదో సామెత ఉంది, సామెత కాదు, ఇట్స్ ఎందుకంటే అసలు నేను పొజెసింగ్ అనేది నేను బిలీవ్ చేయను. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. బట్ ఇఫ్ యూ లవ్ సంథింగ్, ఈవెన్ దెన్ బికాస్ నేను ఐ లవ్ టు బీ ఇన్ లవ్, బట్ దిస్ ఇస్ వాట్ ఐ కీప్ ఆన్ సేయింగ్. బట్ ద మూమెంట్ ఐ వాంట్ టు పొజెస్ దట్ పర్సన్, దట్ ఇట్ చేంజెస్ ఇన్ ఇట్స్ నేచర్. అది ఇప్పుడు అర్థమైంది లేదు కదా? అప్పుడు ఉంది. మీరు ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తారు, ఇంకోటి ఏంటంటే మేబీ ఇన్ ద ఇంకొక సాక్రిఫైషియల్ ఆస్పెక్ట్, అప్పర్ లిమిట్ ఆఫ్ లవ్ ఏంటి? సాక్రిఫైస్. వాట్ ఈస్ సాక్రిఫైస్? ఇట్స్ నథింగ్ బట్ if she doesn't like me, she likes somebody else, if I love her and I want her to be happy, so if she's more happy with someone else, I should be even more happy for her. అది లాజికల్. అది సాక్రిఫైస్. అది సో లవ్ లో సాక్రిఫైస్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ లవ్ లో ఉండాలి, సాక్రిఫైస్ ఉండాలి. బికాస్ యువర్ హోల్ థింగ్ టు పొజెస్ హర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ డూయింగ్ యువర్ బెస్ట్ టు మేక్ హర్ మోర్ హ్యాపీ. నాకన్నా అందగాడు, నాకన్నా డబ్బులు ఉన్నోడు, నాకన్నా ఏదో ఉన్నోడు, వాడే అమ్మాయికి దొరకాలని ప్రేమించిన వాడే నిజమైన ప్రేమికుడు. సో శ్రీదేవి గారి సిచ్యువేషన్ చూసి మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే శ్రీదేవి గారిని మీరు ప్రేమించారు, బట్ మాట వస్తే బానీ కపూర్ పట్టుకుని తిడతారు. శ్రీదేవి గారిని దానికి చాలా రకరకాలు ఇవి ఉన్నాయి ఆస్పెక్ట్స్, అది తర్వాత మాట్లాడదాం, ఈ టాపిక్లో కాదు అది. కానీ పాయింట్ ఈవెన్ ఇన్ ఎగ్జాంపుల్, ఐ నెవర్ ఎవర్ వాంట్ టు పొజెస్ ఎనీబడి. నెవర్. And I'm never ever jealous of anybody in this particular thing, because if I really love that person, I want that person to have a freedom of choice of what she wants in life, and as long as she is happy, I want to feel happy for her. అలా లోక కళ్యాణం కోసం ప్రేమించుకోవాలంటే అది ప్రేమ స్థితిలో మనం ఉండడం. కానీ that is the true love అండి. సో ఆ స్థితికి మీరు చేరుకున్నారు 100%, even from the beginning. అంటే అందుకే ఆ స్థితికి చేరుకున్న అమ్మాయిలు ఉండుండరు బహుశా, అందుకని మీకు దొరకలేదు ఎవరు అమ్మాయిలు. సో ఓవరాల్గా మీరు వెన్ యూ రికగ్నైజ్ యూ ఫాల్ ఇన్ లవ్, డూ యూ ఎక్స్ప్లిసిట్లీ టెల్ ద గర్ల్ దట్ I do. Yes. I am in love with you అని చెప్తారా? Yeah, 100%. ఇట్స్ వెరీ హార్డ్ టు ఇమాజిన్ యూ సేయింగ్ దట్. ఎందుకంటే మీరు ఇంత లాజికల్ అండ్ రేషనల్గా కనిపిస్తారు కాబట్టి. అవును. సో ఇట్స్ వెరీ హార్డ్ టు సీ యూ ఎక్స్ప్రెసింగ్ అన్ ఎమోషన్ ఆఫ్ ఎనీ సార్ట్ టువర్డ్స్ ఎనీబడి. I do that all the time. సో మీ ఓన్ లైఫ్ నుంచి వాట్ హ్యావ్ యూ లెర్న్డ్ అబౌట్ లవ్ అదర్ దెన్ వాట్ యూ హ్యావ్ జస్ట్ సెడ్? I personally think it will take a long time for you to realize ఒకటి that it is ఒక సినిమా వచ్చింది, very 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 good film, Better Moon and Roman Polanski film. This guy ఒక అమ్మాయిని చూసి he falls in love. ఇంకా అమ్మాయి ఎక్కడో బస్సులోనే ఎక్కడో చూస్తాడు సంథింగ్, ఇంకా సిటీలో ఎత్తుకుతూ ఉంటాడు అమ్మాయి కోసం. ఏంటి ఆల్మోస్ట్ ఆడ టెరెస్ ఎక్కి ఎక్కడో ఈ సిటీలో ఉంది అమ్మాయి, ఆ సిటీ మొత్తం అందంగా కనిపిస్తూ ఉంటుంది వాడికి, జస్ట్ బికాజ్ హీ నోస్ అది. ఐ కెన్ ఐడెంటిఫై విత్ దట్ ఎమోషన్. అది నాకు అనిపించింది అది ఫస్ట్ టైం నేను లవ్లో పడినప్పుడు. ఇది అయ్యి ఫైనల్గా ఈ మేనేజెస్ టు మీటర్, ఆ అమ్మాయిని కలిసి ఆ అమ్మాయితో మాట్లాడి చేసి తర్వాత ఆ అమ్మాయిని కూడా ఈ చెప్పిన మాటలకి ఆ అమ్మాయి కూడా మనసు మారి వీడితో లవ్లో పడుతుంది. వీడితో లవ్లో పడి విపరీతంగా ప్రేమించడం, వీడు అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తాడో దానికి 10 రెట్లు ఆ అమ్మాయి ప్రేమించి మొదలెడుతుంది. ఏం చెప్తే చేసేసి ఈయన ఆరాధించి మొదలెడితే అప్పుడు ఈ స్టార్ట్స్ ఫీలింగ్ ఒక ఆల్మోస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఎవర్షన్ టు దట్ గర్ల్. అది సైకలాజికల్ ఎక్స్ట్రాడినరీ స్టడీ రోమన్ పొలాన్స్కి చేసింది. అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ మిమ్మల్ని మించి మీకున్న వాల్యూని మించి ఎప్పుడైతే ఒకళ్ళు ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నారో యూ విల్ స్టార్ట్ డెవలపింగ్ ఏ రిసెంట్మెంట్ టువర్డ్స్ దట్ పర్సన్. అక్కడి నుంచి ఒక స్టేజ్లో వచ్చిన తర్వాత ఏంటి నేను చేసిన తప్పు ఎందుకు నాతో ఉండలేదు, ఏంటి నాతో ప్రాబ్లమ్ అని అమ్మాయి అడుగుతుంది. అంటే యువర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ మై ప్రాబ్లమ్ అంటాడు. ఎగ్జిస్టెన్స్ అంటే దట్ ఈస్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ వాట్ కెన్ గో రాంగ్ ఇన్ ఎ రిలేషన్షిప్. కానీ ఆ సినిమాలో ఏంటంటే ద ఫ్యాక్ట్ స్టార్టింగ్లో అసలు ఆ అమ్మాయి ఉంటే నాకు లైఫ్ అక్కర్లేదు, అమ్మాయిని ఒకసారి నేను ముద్దు పెట్టుకుంటే నేను చచ్చిపోతాను, అమ్మాయిని అసలు నా వంక చూస్తేనే ఇదైపోతుంది, ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాడు. అసలు అమ్మాయి ఎగ్జిస్టెన్సే ఆడికి ప్రాబ్లం. ఏమీ అవదు, అమ్మాయి ఏమి చేయలే, ఏమీ అవ్వలేదు, కేవలం ద ఫెమిలియారిటీ ఆఫ్ కాంటెంప్ట్ రీచ్డ్ ఇట్స్ అప్పర్ లిమిట్. సో అది బికాస్ ఎప్పుడైతే వీడి ఇమాజినేషన్ దాటేసి ఆ అమ్మాయి ప్రేమ అనేది ఇట్ కేమ్ అండ్ ఇన్వేడెడ్ ఇన్ టు హిస్ స్పేస్ విచ్ హీ డిడ్ంట్ వాంట్ టు టేక్ ఇట్.
యూనో అది డిగ్రీస్లో చాలా రిలేషన్షిప్స్లో అవుతుంది. సో ఇట్స్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ ఒకలా చూస్తే. ఎప్పుడైతే వాట్ యూ సెడ్ వాజ్ వెరీ ప్రొఫౌండ్. ఇఫ్ యూ గివ్ సంబడి లాట్ మోర్ దెన్ దే ఆర్, it puts a lot of pressure. Correct. That in one way is the highest form of disrespect, because you are not accepting the person for who they are. Yeah, correct. But you are projecting your own correct impression on them, which we don't realize. Correct. So given because of my seniority and me being there for such a long time, kontamandi they'll suddenly try to touch my feet. I get a revolting reaction to that. అది నాకు అసహ్యం వేసేస్తున్నాను చూస్తే. ఎందుకు వేస్తుందంటే he is doing something which I do not believe I am in that position or whatever. So he is thinking wrongly about what I am. He is putting me on a pedestal much more higher than what I think I deserve, what I am or whatever I am. So anybody who overdoes anything in spite of it being positive, worship anedi, love anedi, everything is actually you are giving yourself to that person. So దాంట్లో ఫండమెంటల్గా ఆలోచిస్తే మీకు ఎందుకు ప్రాబ్లం ఉండాలా? కానీ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఇట్ ఈస్ జస్ట్ మేకింగ్ యూ ఫీల్ ఫాల్స్, మేకింగ్ యూ ఫీల్ ఇకీ అబౌట్ ఇట్. అది మీరు రెసిప్రోకేట్ చేయలేరు కాబట్టి ఇట్ బ్రింగ్స్ ఇన్ దట్ రెసిప్రోకేట్ చేయలేకపోవడం. ఇంకోటి ఆ పెడస్టల్ సింహాసనం ఎక్కి కూర్చోవాలి చచ్చినట్టు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు నన్ను చాలామంది నాకు రాముకు మైండ్ దొబ్బింది, ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఇష్టం వచ్చినట్టు ఇది అది అని అంటారు నన్ను. ఐ ప్రిఫర్ దట్ దెన్ బీయింగ్ రెస్పెక్టెడ్. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు శంకరవర్ణం తీసి విశ్వనాథ్ గారి శాల్వా కప్పారో దే ఫినిష్డ్. ఎందుకు ఇప్పుడు ఆయనకి ఎప్పుడైనా కాళ్ళు మొక్కి చూసి అలాంటి సినిమాలే తీయాలి, అలాంటి సినిమాలు తీయాలి. ఇంకే ఆయన ఈ కాంట్ డూ ఎనీథింగ్. కళాతపస్వి విశ్వనాథ్ గారు అన్ని ఇప్పుడు గబుకు నాకు తొందరగా రామ్ గోపాల్ వర్మ గారు వస్తున్నారండి, నమస్కారం అండి, శాల్వా కప్పితే నేను చేసే పనులు నేను చేయలేను. అందుకని ఐ రాదర్ బీ కాల్డ్ మైండ్ దొబ్బింది, ఆడు పిచ్చగా మాట్లాడతారు. యు టాక్ ఆఫ్ ద ప్రెషర్ ఆఫ్ బీయింగ్ ఎక్సెసివ్లీ లవ్డ్, which also kills relationships. Yeah. But let's face it, whether it's a perceived high, real high, whatever, it's the most beautiful thing in life to be able to fall in love. Ani ante it side of the spectrum conventional ga unde traditionalists antaru. Correct. వాళ్ళ పర్సెప్షన్ డెఫినేషన్స్ ఆఫ్ లవ్ మారచ్చు. ఇట్ సైడ్గా ఉండే ఫుల్ మమ్మ మాస్ వీళ్ళు కూడా ఉంటారు. వాట్ డూ యూ థింక్ దెన్ ఈజ్ అ రైట్ బ్యాలెన్స్ ఫర్ వన్ టు స్టియర్? బికాస్ ద మూమెంట్ యువర్ థింకింగ్ ఐ డోంట్ థింక్ ఇట్ క్యాన్ బి లవ్. ఇంకోటి ఏంటంటే పని లేని వాళ్ళు ఎక్కువ మంది పడతారు లవ్లో అనేది నా ఫీలింగ్. ఎందుకంటే బికాస్ ఇట్ రామాయణం అంతా చెప్పి ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్. ఐ మీన్ లవ్ ఇస్ సచ్ అన్ అన్కంపాసింగ్ ఎమోషన్. ఇట్ డజంట్ మేక్ యూ థింక్ స్ట్రైట్ అబౌట్ ఎనీథింగ్ ఆఫ్టర్ దట్. ఎందుకంటే తనే కావాలి నా లైఫ్లో, తనతో ఉండాలా, తనతో టైం గడపాలా, తనతో ఇది చేయాలి, అది ఇవి ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ జస్ట్ గో అవుట్ ఆఫ్ యువర్ మైండ్. అందుకని ఎక్కువ పని చేసేవాళ్ళు దే వుడ్ బీ హ్యావింగ్ మోర్ సెక్షువల్ లవ్. పని లేని వాళ్ళు రియల్ లవ్లో ఉంటారు, ద వే వీ డిఫైన్ ఇట్. ఇంకోటి బ్యాలెన్స్ చేసి దాన్ని కరెక్ట్గా యూజ్ చేయాలి అనే కాన్సెప్ట్ ఐ డోంట్ థింక్ ఇల్ వర్క్ ఇన్ లవ్, బికాస్ ఇట్ డిఫీట్స్ ద పర్పస్. మీరు ఇండియా హై ఫీల్ అవ్వాలి, ఆ మేఘాల్లో తేలాలి అని డెసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని లాజికల్గా ఆలోచిస్తే యూ కాంట్ గో దేర్. బట్ మనం డెసిషన్ తీసుకుని అది అవ్వాలి కదా. ఏది మేఘాల్లో తేలాలని అనుకుంటే, మేఘాల్లో తేలడం అంటే మనం ఒక విమానం ఎక్కి టెక్నికల్గా పారాషూట్ తీసుకుని మేఘాల్లో అడుగు పెట్టచ్చు. బట్ టు ఫాల్ ఇన్ లవ్ మీకు జెస్సీ కనిపించాలి టైంకి, అన్నీ అవ్వాలి. సో వాట్ డూ థింక్ ఇస్ ఆ టైమింగ్? హూ ఇస్ డూయింగ్ ఆల్ దట్? About that thing? The timing of two people meeting, the conspiracy. I feel it starts with an element definitely of attraction, because a very sexual awakening lakpothe you won't fall in love, which means it has a connection. Whenever a man or a woman has a sexual awakening, it's only then they start looking at the opposite sex in a certain way. Okay, so it has a relation. అది మీరు ఎంత కాన్షియస్గా మీకు అర్థం అవుతుంది, ఎప్పుడు అర్థం అవుతుంది, కొంతమందికి అవుతుంది అవ్వదా, ఏ డిగ్రీలో అవుతుందని ఆ వేరియేషన్ ఉంటుంది. బట్ 100% ఇట్ ఈస్ కనెక్టెడ్ టు దట్. ఆ కనెక్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా యూఆర్ గెటింగ్ అబ్సెస్డ్ విత్ థింకింగ్ అబౌట్ ఇట్, ఫీలింగ్ అబౌట్ ఇట్. అది కానీ బికాజ్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఎ పెడెస్టల్, కాన్షియస్లీ యూ వోంట్ థింక్ అబౌట్ సెక్స్. అదొక ఫీవర్ జ్వరంలాగా వచ్చేస్తుంది, విచ్ ఈస్ వాట్ ఐఎమ్ కాలింగ్ ఏ డ్రగ్ ఇండ్యూస్ హై. జస్ట్ ఇట్ ఈస్ అంటే ఒళ్ళంతా పాకేస్తుంది ఒక ఇది ఎఫెక్ట్ లాగా. దట్ ఈజ్ వాట్ యూ స్టార్ట్. అంటే అది కాన్షియస్గా మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా పక్కన పెడితే, ఇట్ ఈజ్ పొజెసింగ్ యూ. ఇట్ ఒక దెయ్యం పడినట్టు పట్టేస్తుంది మీ మైండ్ని, బాడీని అన్నిటిని ప్యారలైజ్ చేసేసి ఇట్ విల్ స్టే దర్. అప్పుడు మీరు నామం జపం చేసుకున్నారా, ఇది చేశారా, ఏదో బ్యాడ్ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి. అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, దిస్ నథింగ్ బ్యాడ్, యూ షుడ్ ఎంజాయ్ దట్. కానీ
బికాజ్ మీ మైండ్లో అది పెరిగి ఒక ఇమాజినేటివ్ స్టేటస్ వచ్చి ఎప్పుడైతే మీరు అమ్మాయి డైరెక్షన్ వెళ్తున్నారు కాబట్టి మీకు రియల్ అయిపోతుంది రిలేషన్షిప్ కమిట్మెంట్ దేంట్లోనూ. అప్పుడు యూ రియలైజ్ సడన్లీ వాట్ ఎవర్ యూ థాట్ వాజ్ ఆల్ ఇన్ యువర్ హెడ్, విచ్ ఇస్ వాట్ ఐఎమ్ కమింగ్ టు దట్ లైన్. నేను మీ అమ్మ బొమ్మ గీసుకున్నా, మీ అమ్మ నా బొమ్మ గీసుకున్నా, ఇద్దరు మైండ్స్లో ఆ బొమ్మలతో మేము లవ్లో పడాం. అండ్ వీ నెవర్ న్యూ ఈచ్ అదర్ టిల్ వీ గాట్ మ్యారీడ్ అని డెత్ వ్యాలీ. సో ఇది చాలా క్లిష్టమైన ఒక సమస్య. ప్రేమలో పడాలి, బట్ పడి అది రిలేషన్షిప్గా మారే టైంకి అలర్ట్గా ఉండాలి. సో ఎప్పుడు స్విచ్ ఆన్లో ఉండాలి, ఎప్పుడు స్విచ్ ఆఫ్లో ఉండాలి. కానీ అది డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ తోటి తెలుస్తుంది. కానీ మీరు ప్రేమలో పడక ముందే ఆలోచిస్తే మాత్రం ప్రేమలో పడలేరు. సో ఐ థింక్ your defenses have to be down kada. Repeat, yeah, correct. Your defenses have to be down. Being in love is like going into the boxing ring with your guard down. You are going to be hit 100% in some way or the other. So అది 2-3 సార్లు తగిలిన తర్వాతే వెళ్ళాలా వద్దా, వెళ్తే ఎలా వెళ్ళాలి, బయట నుంచోవాలా లేకపోతే అడుగు పెట్టి వచ్చేయాలా అనేది యూ కెన్ టేక్ దోస్ డిసిషన్స్. అప్పుడు నేను అవన్నీ ఆ ఎక్స్పీరియన్సెస్ నాకు జరిగిన తర్వాత దెన్ ఐ ఇన్వెంటెడ్ దిస్ వర్డ్ కాల్డ్ సెక్షువల్ లవ్, విచ్ ఇస్ లెస్ టైమ్ కన్జ్యూమింగ్ and very more efficient model. More efficient model for all parties concerned. What is the most intense love relationship you remember from your life? Officially first. See, first actually I was in love with I mean obviously I can't tell her name. I mean my first things were, I mean, going to the theater, cinema చూడటానికి స్కూటర్ మీద, and so that is the most valuable thing. స్కూటర్ మీద సినిమాకి వెళ్ళేవారు. స్కూటర్ మీద సినిమాకి వెళ్ళి the fact that I mean you can sit in a darkened theater with her holding her, it is the biggest high. దానికన్నా హై అనేది లేదు. ఇప్పుడు మీరు అవన్నీ అనవసరమైన స్కూటర్లు సినిమాలని ఎడిట్ చేశారు. ఇది ఎడిట్ చేసి డైరెక్ట్గా ఓకే, బికాస్ దట్ అప్పుడు పని లేదు కాబట్టి అది నేను చెప్పేది. అండ్ ఆల్సో డిస్కవరింగ్ ఇట్. ఆ డిస్కవరీ అయిపోయి దాని ఫైనల్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత సెకండ్ టైం మీరు పడినప్పుడు ఇంకొక ఇది ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. మూడోసారి ఇంకోలా ఉంటుంది. సో స్లోలీ యూ స్టార్ట్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్ హౌ టు డీల్ విత్ ద ఎమోషన్. డూ యూ ఆఫ్టర్ సేయింగ్ ఆల్ దిస్, ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దిస్, గివ్ స్కోప్ టు ద ఫ్యాక్ట్ దట్ మీరు చెప్పినవన్నీ తప్పులు అయ్యుండొచ్చు, మీ పర్సెప్షన్స్ మీ లెర్నింగ్స్ అన్ని తప్పులు అయ్యుండొచ్చు, మిమ్మల్ని పటాపంచలు చేసే మీ కాళ్ళ కింద భూమి కదిలిపోయే లాంటి ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని పడేస్తుంది మళ్ళీ అనే ఆస్పెక్ట్ కి స్కోప్ ఇస్తారు లేదా? I don't think so. Maybe you've not met her. It's not a question of that. That is what I'm saying. I think you can never really love a person. Adi na whole concept adi. You only can love the feeling of being in love. Yeah, but somebody that evokes that feeling. ఇందాక అన్నట్టు అదే నాకు ఫ్లూ లేదు కానీ జ్వరం ఉంది, సింప్టమ్స్ ఉంటే వచ్చినట్టే కదా. అంటే పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ఎ పర్సన్ వేర్ అన్నీ మీకు నచ్చినట్టే తనలో ఉండి అలాగే ఉండిపోయి మారకుండా ఇది అవ్వటానికి చాలా చాలా రేర్గా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగలేదని కాదు, జరగదని కాదు, కానీ ఐ ఫీల్ బట్ ఆల్సో ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ గోయింగ్ ఇన్ మల్టిపుల్ వేస్. అది కూడా చాలా మేజర్ ఫ్యాక్టర్. అది ఇప్పుడు అంటుంది ఇక్కడ కూర్చుని కుర్చీలో, బికాస్ యూ డోంట్ నో ద పాసిబిలిటీ ఎట్, బట్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద పాసిబిలిటీ అప్పుడు మీ టైమ్ ఎనర్జీస్ రీఅరేంజ్ అయిపోవచ్చు. హైలీ పాసిబుల్. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు సపోజ్ ఇందాక నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఆడు జయసుద్ గారి ఫ్యాన్ ఆడు. నేను ఎక్కడో దూరంగా నాకు తెలియని మనిషిని యాక్చువల్లీ లవ్, నాకు తనకి నేను తెలియదు, నాకు తెలుసు ఒక సెలబ్రిటీ ఇప్పుడు, అండ్ ఐ ఫీల్ ఎమోషనలీ కనెక్టెడ్ విత్ హర్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ అసలు అంటే నా ఎక్స్పెక్టేషన్ లేదు, ఏమీ లేదు. ఐ నో ఐ విల్ నెవర్ మీట్ హర్ ఇన్ మై లైఫ్. సో ఇట్స్ యువర్ ఐడియా ఆఫ్ యువర్ లవ్ విత్ హర్ and her presence in your life in whatever plan. And she is real in me. ఎందుకు షీ ఇస్ రియల్ అంటే బికాజ్ ఐ ఫాలో హర్ ఆన్ ట్విట్టర్. సో తను పొద్దు నుంచి ఏం చేస్తే ట్విట్టర్లో ఏం పెట్టిందో అలాంటివి నాకు కొన్ని తెలుస్తాయి. సంథింగ్ ఐ నో లిటిల్ అబౌట్ హర్ పర్సనల్ లైఫ్. అండ్ షీ ఇస్ అ కంప్లీట్, అంటే షీ ఇస్ అ వర్చువల్ ఉమెన్ యాక్చువల్లీ. సో ఐ ఫైండ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ వర్చువల్ విమెన్. ఎందుకంటే రియల్ విమెన్ ఏంటంటే దే ఆర్ కమింగ్ అన్ఎడిటెడ్. ఇక్కడ ఎడిట్లో వస్తున్నారు కాదు కదా. మీరు రియల్ ఉమెన్ ఎడిట్ వర్షన్ ప్రేమించుకోవచ్చు కదా. అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. లవ్ అనేది అదే. లవ్ యాక్చువల్లీ యూర్ ఎడిటింగ్ ద ఉమెన్ ఇన్ యువర్ మైండ్. బట్ ఎప్పుడు రిలేషన్షిప్ బలపడినప్పుడు దట్ బికమ్స్ రియాలిటీ. దట్స్ వాట్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్. సో ఇప్పుడు బికాజ్ యూర్ ఆస్కింగ్ మీ అబౌట్ నా లవ్ ఇప్పుడు ఏంటని, ఐ లవ్ నౌ ఓన్లీ వర్చువల్ విమెన్ ఇన్ మై హై. అంతే. ఎందుకంటే ఐ విల్ నెవర్ మీట్ దెమ్ కాబట్టి ఐ ఫీల్ వెరీ సేఫ్. ఆ పారాషూట్ ఉంది కంటిన్యూస్గా, కింద పట్టడం అనేది జరగదు.
బికాజ్ నా ఇమాజినేషన్ లెవెల్లోంచి నేను బయటికి వెళ్ళను అసలు ఇప్పుడు. బట్ స్ట్రేంజ్లీ, అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఫర్ ఎఫెక్ట్, ఐ ఫీల్ ద మ్యాక్సిమం ఎమోషన్ ఫర్ హర్. ఎందుకంటే in the safety of me not having a commitment, not having an obligation, not having an expectation. సో మీ భయాలతోటి మీరు అసలు ప్రేమే, మీకు భయం భయం కాదు, మీకు భయమే, ఆల్రెడీ భయం, ఇరుక్కుపోతారని భయం. నో ఎక్స్పెక్టేషన్, ఐ డోంట్ వాంట్ టు రైజ్ అప్ టు ఎక్స్పెక్టేషన్. అప్పుడు నాకు సుఖంగా ఐఎమ్ హ్యావింగ్ ద కేక్ అండ్ ఈటింగ్ ఇట్ నౌ. కిక్ వస్తుందా? సూపర్ కేక్. మీరే సినిమా తీసుకుని మీరే హీరో అయ్యి మీరే అందులో మిమ్మల్ని మీరు చూసుకుంటే అది కాదు. వాట్ యు నాట్ అండర్స్టాండింగ్, ఇప్పుడు నేను తనని ప్రేమించింది, నేను ఏదైతే చెప్తున్నానో అక్కడ దాని కరెక్ట్ రెస్పాన్స్ రాకపోతే ది హోల్ థింగ్ ఇస్ గాన్. మీరు బాక్సింగ్ రింగ్ ఎగ్జాంపుల్ చెప్పారు, చాలా బాగుంది. ఆడియన్స్ ఇప్పుడు యాక్చువల్ కరెక్టర్ అయితే, ఇప్పుడు సినిమా అనేది నేను ఫలానా వెంకయ్య కోసం లేకపోతే ఫలానా ఇంకొక అమ్మాయి చూస్తుంది వాళ్ళ కోసం పర్టికులర్ ఉద్దేశించి నేను తీయట్లా సినిమా. నేను సినిమా ఎందుకు చేస్తున్నాను, ఐఎమ్ యూజింగ్ ద కలెక్టివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మీడియా ఒక స్టోరీ చెప్పడానికి. ఐ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ పుట్టింగ్ ఇట్ టుగెదర్. దాని తర్వాత ఆడియన్స్ అనేది సినిమా కావాల్సింది ఎందుకు, దానికి ఖర్చు పెట్టిన డబ్బులు ఏదో రావటానికి, అంతేగాని వాళ్ళ గురించి తీయట్లేదు. వాళ్ళకి దేశ సేవ చేయడానికి నేను తీయట్లేదు సినిమా, నేను డబ్బులు సంపాదించుకోవడానికి తీయట్లేదు. ఐ లవ్ మేకింగ్ ఫిల్మ్స్. సో బట్ మేకింగ్ ఫిల్మ్స్ ఇస్ అగైన్ ఇమాజినరీ ఆస్పెక్ట్. ఒక స్టోరీ, ఒక క్యారెక్టర్, డైలాగ్, అది ఒక యాక్టర్తో చెప్పించి దాన్ని ఎడిట్ చేసి దానికి మ్యూజిక్ పెట్టి, ఈ ప్రాసెస్ ఐ ఎంజాయ్ లాట్. దట్ ఈస్ మై మెయిన్ టార్గెట్. సేమ్ థింగ్ యూ కెన్ ఎక్స్టెండ్ హియర్. టు బీ ఇన్ లవ్ విత్ దట్ గర్ల్, ఐ రియలీ ఫీల్ ఇస్ సూపర్ హై. ఐఎమ్ ఫీలింగ్ ఎమోషనల్. ఐ ఆల్మోస్ట్ ఫీల్, అంటే నేను మామూలుగా నాకు రియల్ లైఫ్లో ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళ కన్నా నాకు ఎక్కువ ఎమోషన్ తన మీద ఉంటుంది. అండ్ ఐఎమ్ అండ్ ద హై ఐఎమ్ ఎంజాయింగ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ హ్యావింగ్ సమ్ లైక్ ఒక టైమ్. I just feel nice to hear her name, to someone who talks about her, or to see a picture of her. Okay. And yeah, and tanu baadhapadiనప్పుడు నేను బాధపడతాను. I'm that connected, and it is nothing to do, and that is what I think is true love. Yeah, ante once your consciousness gets connected, Yeah. whether it's in a virtual woman or real woman, if your consciousness is connected, you start feeling their emotion. You start... See, I tell you one more thing. Strangely for me, the point is, మీరు ఒక వ్యక్తిని ఎందుకు ఇష్టపడతారు ఎప్పుడైనా, ఆ వ్యక్తిలో ఒక క్వాలిటీ ఉండాలి. తను ఆ క్వాలిటీ వెనకాల ఆ వ్యక్తి ఉన్న ఫిలాసఫీ ఉండాలి. అంటే అర్థం, లైఫ్ ఎలా అర్థం చేసుకున్నారు, అందుకని ఆ అమ్మాయి నాకు ఎందుకు ఇష్టం అంటే అని చెప్తారు. అమ్మాయికి ఉన్న హ్యాబిట్స్, లేకపోతే ఒక సున్నితత్వం, లేకపోతే ఇదో వాట్ ఎవర్ సమ్ క్వాలిటీస్ యూ ఆల్వేస్ వాంట్ టు సీ. ఇట్స్ నాట్ జస్ట్ దట్ షీ ఈజ్ అ ఉమెన్. ఆ క్వాలిటీస్ అనేది వేరే వాళ్ళకి వేరే మారచ్చు. అప్పుడు నేను ఏ అమ్మాయితో అయితే నేను లవ్లో ఉన్నానని నేను అనుకుంటున్నాను, ఇప్పుడు ఆ అమ్మాయికి ఉన్న క్వాలిటీ, ఆ అమ్మాయి థింక్ చేసే విధానం అనేది నేను ఎక్కడో కనెక్ట్ అయ్యి దాని వలన మై అటెన్షన్ షిఫ్ట్ టు హర్. అవును, ఓకే. సో ఐ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ ఇన్ బీయింగ్ ఇన్ లవ్ విత్ హర్. సో దట్ హై అనేది నేను ఎంజాయ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నాకు అంతకుముందు ఎక్స్పీరియన్సెస్లో ఇది బ్యాడ్ అవ్వదని తెలుసు ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆ అమ్మాయి నేను ఎప్పుడు కలిసినప్పుడే నా ఇమాజినేషన్లోంచి అమ్మాయి రియల్ అయిపోతుంది. రియల్ అయినప్పుడు ఇట్ విల్ బికమ్ లైక్ ది అదర్ థింగ్స్. సో ఇట్లు రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినది ఏమనగా, ఊహాసుందరుల్ని ప్రేమించుకుని అంతకంటే బాక్సింగ్ రింగ్లో పడద్దని. మోర్ ఎఫిషియెంట్ మోడల్ డెఫినెట్లీ. కానీ ఆ హై మీరు 2-3 సార్లు ఫీల్ అవ్వకపోతే ఇది అండర్స్టాండింగ్కి ఎవరు రారు. నేను అది 4-5 సార్లు చేశాను కాబట్టి. 4-5 ఏమిటి, కనీసం ఒక 200-300 మీరు చెప్పారు కదా. ఆ ఎక్స్పీరియన్స్ తోటి మెల్లమెల్లగా డెవలప్ చేసుకుని ఇప్పుడు వర్చువల్ ఉమెన్తో లవ్ అంత బెస్ట్ లేదు అనే ఒక పైన లైలా మజ్ను చాలా హర్ట్ అయి వింటున్నారు రామూయిజం. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఎమోషన్ కోసం చచ్చిపోతే మాత్రం వాళ్ళు ప్రేమికులు కాదని నా ఫీలింగ్. వాళ్ళు ఎంత ప్రేమించుకున్నారంటే కలిసి బతకపోతే కలిసి చచ్చిపోదాం అనుకున్నారు. ఎంతో మంది చచ్చిపోతారు, వాళ్ళందరూ లైలా మజ్నులు కాదు. రైలు పట్టాల మీద పాయిజన్లు తాగి ఉరేసేసుకుని చాలామంది పోతారు. సో దట్ డజంట్ మీన్ ఎనీథింగ్.